అనురాగముతో పాడెదం దీపములాలపింతుము స్తుతి గీతములు పాడెదం రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం దీపములాలపింతుము ఆదిదేవునికి మహిమా రాగముతో పాడెదం గీతములాలపింతుము పదలో దర్శనమైన మరి నాటి పూజా బలిని మన కొరకు సమర్పించి మనల్ని దీవించడానికి విచ్చేసిన మన ప్రియతమ గురువులు రాయప ఫాదర్ గారు, సైమన్ ఫాదర్ గారు, మరియదాస్ ఫాదర్ గారు, మన సహాయక విచారణకర్తలు ప్రేమ్ కుమార్ ఫాదర్ గారు, మరియు మన డీకన్ బ్రదర్ గారు, వీరందరినీ మన కొరకు ప్రార్థించమని కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. హృదయపూర్వకంగా వారికి ఆహ్వానం పలుకుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటటువంటి తపోక్రియలు మనలను దేవునికి దగ్గర చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఉపవాసము, ప్రార్థనలు, దాన ధర్మ క్రియలు, అదేవిధంగా ఈ యొక్క ప్రాయశ్చిత్త పాదయాత్రలు, ఇవన్నీ కూడా మనలను దేవుని దగ్గర చేర్చడానికి, పాపము ద్వారా దూరమైనటువంటి మన యొక్క జీవితము ఈ యొక్క తపోక్రియల ద్వారా దేవునికి దగ్గరగా ఉండడానికి మరింతగా సహాయపడుచున్నవి. కనుక ఈ దివ్య బలి పూజ ద్వారా మన యొక్క జీవితాలను ప్రభునకు సమర్పించుకుంటూ మన పాపములను క్షమించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అందరము మన యొక్క జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుంటూ పాపమన్నిప్పు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను విడిచిపలుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను, మిమ్మును
నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా తొలగించి హడుకుమయ్యా తొలగించి హడుకుమయ్యా పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా మంచితనము నాలో యేసు నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరుచుకొనుచున్నావు. క్రైస్తవ జనమంతయు నీతో స్వచ్ఛమైన శక్తితో నీతో ఐక్యమై స్వచ్ఛమైన శక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడినట్లు కరుణింపుమని సవినయముగా ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములో జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నేను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. మొదటి పఠనము. నేను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానముకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదుము, ఇతనిని నరకలోకం నుండి తుడిచిపెట్టుదుము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసును పరిశీలించువాడువు. నేను నా రాజ్యమును నీకు అప్పగించి తిని
నీవు నా విరోధులకు ప్రతీకారము చెయ్యగా నేను చూతునుగాక. ఇది ప్రభువు వాకు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పికైన తూపివోలే నా ఆత్మ నీకై తప్పించుతున్నది. నా ఆత్మ నీకై తప్పించుతున్నది. సెలయేటి నీటికై దప్పికైన తూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. దర్శనము దేవా నిన్ను దర్శనము. దర్శనము దేవా నిన్ను దర్శనము. సెలయేటి నీటికై దప్పికైన తూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. ఆరాధపడినాను నీ దివ్యమానను చూడ కాంక్షించుచున్నాను హృదయాన. ఆరాధపడినాను నీ దివ్యమానను చూడ కాంక్షించుచున్నాను హృదయాన. మరించవ దేవా నిన్ను విడువల దేవా నన్ను. మరించవ దేవా నిన్ను విడువల దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన తూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నీ తోడు విడనాడి నిరవము పొందాను. శత్రువులందరినూ భరించి నిలిచాను. నీ తోడు విడనాడి నిరవము పొందాను. శత్రువులందరినూ భరించి నిలిచాను. హృదయముల దేవా నిన్ను దీవించును దేవా నన్ను. హృదయముల దేవా నిన్ను దీవించును దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన తూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. దర్శించుము దేవా నిన్ను దర్శనము. దర్శించుము దేవా నిన్ను దర్శనము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను మీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆయన అట్లు చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం,
స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. మహిమగిరినాథ వందనం, మహిమగిరినాథ వందనం. మహిమగిరినాథ స్తోత్రం, మహిమగిరినాథ స్తోత్రం. శిలువనాథుడా వందనం, శిలువనాథుడా వందనం. శిలువనాథుడా స్తోత్రం, శిలువనాథుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, మహిమగిరి నాథుని చెంతకి వచ్చిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా ప్రభుని యొక్క ఆశీస్సులను అందిస్తూ, మరి మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న, మరి సాలూరు విచారణ నుండి పాప పశ్చాత్తాప పాదయాత్ర చేసుకొని మరి నడుచుకుంటూ ఇదిగో ఈనాడు ఈ మహిమగిరి నాథును మరి ఆ యొక్క చెంతకు వచ్చి ఉన్నారు. మరి ఆ కొండ మీదకి వెళ్ళి ఉన్నారు. ఎందుకోసం? దేనికోసం? దేనికోసం వచ్చారో మీకే తెలియదా? ఎందుకు పాప పశ్చాత్తాప పాదయాత్ర చేశారో తెలియదా? అసలు ఈ మహిమగిరి నాథుని చెంత ఎందుకు వచ్చి అందరూ ఆ కొండ ఎక్కారో, ఆ కొండ దగ్గర అసలు ఏం చేశారో మీకే తెలియదా? ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. సాలూరులో ఉంటే ప్రార్థన చేసుకోలేమా? ఇక్కడికే వచ్చి ప్రార్థన చేసుకోవాలా? క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, మరి మహిమగిరి నాథుని యొక్క కొండ చెంత ప్రత్యేకముగా నీవు నేను మనమందరము కూడా ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద ప్రతిష్ఠింపబడిన ఆ పరిశుద్ధ శిలువను మనమందరము కూడా ఆరాధించాము. ఆ శిలువను మనమందరము కూడా స్తుతించి ఉన్నాం. మరి ఎందుకు ఆ శిలువ చెంతకు వెళ్ళి ఆ ప్రభుని ఆరాధించాం? ఎందుకు ఆ శిలువ చెంతకు వెళ్ళి ఆ ప్రభుని స్తుతించామంటే, ఈ శ్రమల కాలములో మనమందరము కూడా ప్రతిరోజు శిలువ మార్గాన్ని చేస్తూ ఉంటాం. ఆ శిలువ మార్గములో మొట్టమొదటిగా మనమందరము కూడా తెలియపరిచేది, యేసుక్రీస్తువా నేను మిమ్ము ఆరాధించుచున్నాను. తర్వాత రెస్పాన్స్ ఏంటి? ఏలైనా మీ పరిశుద్ధ శిలువ చేత మమ్ములను రక్షించితిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆ శిలువ నాథుని చెంతకి వచ్చి ఆ ప్రభుని ఆరాధించింది, ఆ ప్రభునికి స్తోత్రాలు తెలియపరిచింది. ఎందుకు అంటే, ఇదిగో ఆ శిలువ చేత మనకు రక్షణ కల్పించబడింది. కేవలము ఆ శిలువ చేతనే ఇదిగో నిన్ను నన్ను కూడా మన పాపముల నుండి ఆ ప్రభు రక్షించాడు. ఆ శిలువ ద్వారానే నీకు నాకు కూడా నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కేవలము ఆ శిలువ ద్వారా మాత్రమే ప్రియబిడ్డలారా నీవు నేను మనమందరము కూడా రక్షింపబడుతూ ఉన్నాము. ప్రియ దైవజనులారా, ఆ శిలువ లేనిదే క్రైస్తవత్వం లేదు. శిలువ లేనిదే మనం ఈ రక్షణ భాగ్యాన్ని పొందలేం. మరి ఈ మహిమగిరి నాథుడు మరి ఏ విధంగా మహిమానితుడయ్యాడంటే, తన తండ్రి ఇదిగో మానవాళిని రక్షించడానికి ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో ఆ ప్రణాళిక, ఆ శిలువ నాథుడు ఆ శిలువ మీద తన మహిమను పూర్తిగా ప్రదర్శించాడు. ఆ శిలువ ద్వారా తన తండ్రి చిత్తాన్ని మానవులకు పూర్తిగా రక్షణను దయచేశాడు.
పునీత పౌలు గారు పిలిపిలికి రాసిన లేఖ 2వ అధ్యాయము 7-8 వచనములు చదవండి. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని తనను తాను రిక్తులు చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ బిడ్డలారా, ఇదిగో తన తండ్రి మరి మానవుని రక్షించాలని మానవుణ్ణి మరల తన దైవ సాన్నిధ్యములో ఒకటిగా చేర్చుకోవాలని తండ్రి చిత్తగించాడు. మరి ఆ తండ్రి యొక్క చిత్తం ఇదిగో ఈనాడు ఆ కలువరిగిరి మీద ఆ క్రీస్తు ఆ శిలువ మరణము ద్వారా అది పరిపూర్తయింది. చివరి వరకు కూడా ఆయన విధేయించాడని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇదిగే ఇక కొండలు ఈ పుణ్యక్షేత్రాలలో మరి ప్రత్యేకముగా ఆ శిలువలను మనం ప్రతిష్ఠిస్తూ ఉన్నామంటే అందరినీ కూడా అక్కడికి ప్రభువు ఆకర్షింపచేస్తూ ఉన్నాడు. కొన్ని వాక్యాలు మన పవిత్ర గ్రంథంలో చూద్దాం. ఈనాడు చదివిన సువిశేషం యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14-15 వచనములు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తునో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకై అట్లే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. ఆ మనుష్య కుమారుడు ఆ శిలువనాథుడు అదిగా ఆనాడు ఆ కలవరిగిరి మీద ఎత్తబడి ఉన్నాడు. పాత నిబంధనలో మోషే ఏ విధంగా అయితే కంచు సర్పమును చేసి మరి ఆ గెడకు తగిలించాడో, పాము కాటుకు గురైన వ్యక్తులు మరి మొట్టమొదటిగా ఎవరైతే దానిని చూస్తూ ఉన్నారో వారి ప్రాణం అక్కడ రక్షింపబడుతూ ఉంది. మరి ఇదిగో ఈనాడు ఆ కలవరిగిరి మీద మరి ఆ ప్రభు ఎత్తబడ్డాడు. ఎవడైతే ఆ ప్రభుని చూస్తూ ఉన్నాడో వారందరూ కూడా ఏమవుతున్నారు? రక్షింపబడుతూ ఉన్నారు. తన శిలువ మరణము ద్వారా మనలందరినీ కూడా ప్రభువు రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత యోహాను శుభవార్త 8వ అధ్యాయము 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని స్వాధికారముతో నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పిన వానిని మీకు చెప్పుచున్నానని గ్రహింతుడు. చూడండి, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు మరి ఎప్పుడైతే ఆ ప్రభు పైకెత్తబడుతూ ఉన్నాడో ఇదిగో అప్పుడు అందరూ కూడా ఆయన చెంతకి ఆకర్షింపబడుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 12:32-33 వచనములు. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 3 వాక్యాలలో సారాంశం ఏమిటి అంటే ఆ మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు ఇదిగా ఆయన చెంతకు అనేక మంది ఆకర్షింపబడుతూ ఉన్నారు. మరి ఎవరైతే ఆకర్షింపబడుతూ ఉన్నారో ఇదిగా వారందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు క్రీస్తునాథుని యందు ప్రియ బిడ్డలారా. కాబట్టి ఇదిగో ఈనాడు ఆ శిలువ మార్గమును చేశాం. శిలువను ధ్యానము చేస్తూ పాదయాత్రను మనమందరము కూడా కొనసాగించాం. ఆ శిలువ చెంతకి మనమందరము కూడా వచ్చి ఉన్నాం. మరి ఇదిగా ఆ శిలువ ఈనాడు నీకు నాకు మనందరికీ కూడా ఆ మహిమగిరి నాథుడు
మనకిస్తున్న గొప్ప కార్యాలను కూడా కొద్దిగా సేపు మనమందరము కూడా ధ్యానం చేద్దాం. అందరికీ ఈ పక్షి కోసం తెలిసి ఉంటుంది. ఫెనికాన్ పక్షి తెలుసా? దాని యొక్క గుణం ఏమిటో? ఫెనికాన్ పక్షి ఎప్పుడైనా ఆలకించారా? ఏంటి దాని గుణం? తన పిల్లలు ఆకలి కొనినప్పుడు, ఆహారం దొరకలేని సమయంలో తనను తానుగా గాయపరుచుకొని తన రక్తమును తన మాంసమును తన పిల్లలకు ఆహారంగా ఇస్తూ ఉంది. మరి ఇది క్రీస్తు ప్రభువు, ఆ శిలువనాథుడు, ఆ మహిమగిరి నాథుడు తనను తానుగా మనందరి కోసమే తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని గాయపరచుకున్నాడు, మనందరికీ కూడా రక్షణను దయచేసి ఉన్నాడు క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా. కాబట్టి ఈనాడు శిలువ మనకు నేర్పిస్తున్న కొన్ని గుణపాఠాలను మనం ఒక్కసారి పవిత్ర గ్రంథం ద్వారా ధ్యానం చేద్దాం. శిలువ నమ్మిన వారు చావును తప్పించుకొని నిత్య జీవము పొందుతారు. ఇది ఎక్కడ? ఇప్పుడే నేను చెప్పాను. ఎక్కడ ఉందో తెలియపరచండి. ఎవరైతే శిలువను నమ్ముకుంటారో వారు చావును తప్పించుకొని జీవము పొందుతారు. ఎక్కడ మనకి కనిపిస్తుంది వాక్యాలలో? ఇప్పుడే నేను చెప్పాను. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియబిడ్డలారా, ఎవరైతే ఆ శిలువను చూస్తూ ఉన్నారో, ఎవరైతే శిలువను నమ్ముకుంటూ ఉన్నారో, ఎవరైతే శిలువను విశ్వసిస్తూ ఉన్నారో, ఇదిగో వారందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు. కొంతమంది తెలియపరుస్తూ ఉంటారు, శిలువ ఉంటే శ్రమలు వస్తాయి, శిలువ ఉంటే బాధలు వస్తాయి, శిలువ ఉంటే ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మీరు శిలువను ధరించకండి, శిలువను గృహాలను పెట్టుకోకండి అని అనేక మంది తెలియపరుస్తారు. అప్పుడు మనలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. శిలువను ధరించాలా, శిలువను ఉంచుకోవాలా, లేదా శిలువను తీసివేయాలా? ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు ప్రభువును నమ్ముతున్న బిడ్డగా నీవు నేను విశ్వసించేది శిలువ లేకపోతే క్రైస్తవత్వం లేదు, శిలువ లేకపోతే రక్షణ లేదు, శిలువ లేకపోతే నిత్య జీవం లేదు. మరి ఇది నమ్ముచున్న నీవు ఎవడో ఒక మాట చెప్పాడని శిలువ అయితే శ్రమలు, శిలువ అయితే బాధలు, శిలువ ఉంటే నీ కుటుంబంలో ఎప్పుడు కూడా అశాంతి అని తెలియపరిచినప్పుడు మనలో చాలా మంది శిలువను తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. శిలువను ధరించడానికి కూడా భయపడుతూ ఉంటాం. కానీ ప్రియబిడ్డలారా, నువ్వు నేను గుర్తించవలసింది, శిలువ లేనిదే రక్షణ లేదు. ఇదిగో ఈనాడు నువ్వు శిలువను నమ్ముచున్నావా? అయితే ఇదిగో నువ్వు రక్షింపబడతావు. ఇదిగో ఈ శిలువను నమ్ముచున్నావా? నీకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా. అదేవిధంగా ఈ శిలువ సాతాను మీద విజయాన్ని ఇస్తూ ఉంది. ఎవడైతే శిలువను నమ్ముతాడో వాడికి విజయం వస్తూ ఉంది. 3 వీటి మీద దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. మరణం, సాతాను, పాపము. ఈ 3 వాక్యాలు చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనం. ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను, మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. చూడండి ఈ వాక్యం. ఇక మృత్యువుకు క్రీస్తుపై ఎట్టిపంటి ఆధిపత్యము లేదు. క్రీస్తు మరణించినంత వరకు కూడా ఈ లోకములో మృత్యు విలాతాండం చేసింది. కానీ ఎప్పుడైతే క్రీస్తు శిలువను ముద్దాడి, శిలువను కౌగలించుకొని ఆ శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు, ఇదిగేక ఆ సమయం నుండి ఆ మృత్యువు ఆయనపై ఎటువంటి ఆధిపత్యము లేదు.
దాని మీద, మరణం మీద పూర్తి విజయాన్ని ఇదిగో ఈ శిలువ ద్వారా ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. రెండవది యోహాను శుభవార్త 12వ అధ్యాయము 31వ వచనము నుండి. ఇప్పుడు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడెను. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. ప్రియబిడ్డలారా, క్రీస్తు ఇదిగో ఏ విధంగా అయితే అక్కడ పైకెత్తబడి ఆ శిలువ మీద మరణించాడో సాతాను మీద విజయాన్ని సాధించాడు. ఇక సాతానికి ఎటువంటి ఆధిపత్యాన్ని దేవుడు ఇవ్వలేదు. సాతానుని పూర్తిగా మరి ఇదిగో ఆయన తన ప్రాణాల కింద ఉంచి ఉన్నాడు. కేవలము శిలువ మరణము ద్వారా, ఆ శిలువను ప్రభువు లోకొనడం ద్వారా ప్రభు అటువంటి విజయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మూడవది 1 కొరింథీయులు 15వ అధ్యాయము 56, 57 వచనములు. మరణపు ముళ్ళు పాపము పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, ఇదిగో విజయాన్ని శిలువ నీకు నాకు అందిస్తూ ఉంది. దేని మీద? మరణం మీద, పాపము మీద, సాతాను మీద ఇదిగో ఈ శిలువ నీకు నాకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టే ఇదిగో ఆ శిలువ నాథుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ శిలువ నాథుణ్ణి మనం ఈనాడు గౌరవిస్తూ ఉన్నాం. ఆ శిలువ నాథుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. మరి ఈనాడు శిలువ నాథుడు చెప్పే కొన్ని విషయాలు, నిన్ను నన్ను కొన్ని చేయమంటూ ఉన్నాడు. మరి అవేంటి? మొట్టమొదటిది క్షమాపణ. మొట్టమొదటిది ఏంటి? క్షమా గుణం కలిగి ఉండమన్నాడు. శిలువ మీద వేలాడుతూ ప్రభు నేర్పించిన గొప్ప గుణపాఠం క్షమాపణ. తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుడు. కానీ మనలో, మనందరిలో ఎక్కువగా ఉండే గుణాలు ఏంటంటే, లేదా దుర్గుణాలు, కోపం, పగ, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇటువంటి దుర్గుణాలతో నీవు నేను మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. కోపం, పగ ఎటువంటివంట తెలుసా? కత్తి లాంటివి. ఎటువంటివి? కత్తి లాంటివి. కత్తి ఏం చేస్తుందమ్మా? కోసివేస్తుంది. ఏదైనా ఒక దానిని విడదీస్తూ ఉంది, అంటే కట్ చేస్తూ ఉంది. ఇంకా ఏం చేస్తుంది? ఒకడి యొక్క ప్రాణాన్ని కూడా తీసివేస్తూ ఉంది. మరి పగ, ద్వేషం అటువంటిది. విడదీసేది, వేరుపరచేది. అది ఎక్కడ? నీ కుటుంబమును కావచ్చు, సంఘాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, విశ్వాసులను కావచ్చు. ఇటువంటి వ్యక్తులను అందరినీ కూడా అది వేరుపరుస్తుంది, విడదీస్తూ ఉంది. కానీ క్షమ ఎటువంటిదంట? తాడు లాంటిది. క్షమ ఎటువంటిది? తాడు లాంటిది. తాడేం చేస్తుంది? ముడేస్తుంది. తాడేం చేస్తుంది? ముడేస్తుంది. విడిపోయిన వాటిని కలుపుతూ ఉంది, ఒకటి చేస్తూ ఉంది. విడిపోయిన వాటిని ఒకటిగా మారుస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా,
కనుక నీలో నాలో ఇదిగో ఈనాడు ఉండకూడని దుర్గుణం ఏమిటి అంటే పగ ద్వేషాలు ఉండకూడదు. ఆ శిలువనాథుడు, ఆ మహిమగిరి నాథుడు ఇదిగో ఈనాడు నీకు నాకు నేర్పిస్తూ ఉంది. ఆ పరిశుద్ధ శిలువ మీద నుండి ఇదిగో క్షమించు, క్షమించు, క్షమించు. పునీత పేతురు గారు అడుగుతున్నారు, నా సోదరుడు నాకు తప్పిదమ చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లులా అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? 7 కాదు, 770 పర్యాయములు. అంటే అర్థం ఏంటి? మన జీవించే జీవితం ఉన్నంత వరకు కూడా నీవు నేను చేయవలసిందేంటి? క్షమించాలి, క్షమించాలి. ఇంకా ప్రభు అన్నాడు, నిన్ను ఎవడైనా ఒక చెంపమే కొడితే 2వ చెంపను చూపించు అన్నాడు. చూపించగలమా? ఒక్కడ కొడితే ఎదుటి వాడికి 2 గోదలు పాడుకోతాం తప్ప మౌనంగా ఉండే మనస్తత్వము మనలో ఎవరిది లేదు. వాడు ఒకదాని మీద కొడితే మనం 2 మీద కొడతాం, టాప్ టాప్ అని ఒకేసారి. అంత స్పీడ్గా ఉంటూ ఉంది ప్రియబిడ్డలారా. కానీ ప్రభు అంటున్నాడు, క్షమించే తత్వం ఉండాలి. మీ అందరికీ తెలిసినదే పునీత జాన్ పాల్ పాప్ గారి జీవితంలో జరిగిన సంఘటన. 1981 మే నెల 13వ తేదీన మరి ఆయన బహిరంగంగా దేవుని యొక్క సందేశాన్ని తెలియపరుస్తూ ప్రజలను ఆయన పలకరిస్తున్న సమయంలో మహమ్మద్ అలీ అనే వ్యక్తి ఏం చేశాడు? గన్నుతో షూట్ చేశాడు. మరి షూట్ చేసిన తర్వాత పాప గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని జైల్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత పాప గారు ఆరోగ్యవంతుడు అయిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళారు. జైల్లో ఉన్న మహమ్మద్ అలీ చెంతకు వెళ్ళారు. ఇదిగో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతూ, ఇదిగో నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను, నేను నిన్ను మన్నిస్తూ ఉన్నాను. ఇదిగో నజరేయుడైన యేసు మా అమ్మలని అందరినీ కూడా ఏ విధంగా అయితే మన్నిస్తూ ఉన్నాడు, మా పాపములను ఏ విధంగా క్షమిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను క్షమిస్తూ ఉన్నానని హద్దులు లేని క్షమాపణ అదిగో అక్కడ ఆ పరిశుద్ధ పాప గారు ఆ వ్యక్తి ఎడల చూపించారు. ఎప్పుడైతే ఆ విధంగా క్షమించాడో అవతల వ్యక్తి మారడా? చెప్పండి, మారడా? ఖచ్చితంగా మారుతాడు. నేను నా వెతిటి వాడి ప్రాణాన్ని తీయాలనుకున్నాను, కానీ ఆ వ్యక్తి నన్ను క్షమిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఉండే గొప్ప ఏదైనా ఉందంటే క్షమాగుణమే. మిగతా మతస్థుల్లో మనం ఎక్కడ చూడం. ఇంత గొప్ప క్షమ క్రైస్తవత్వంలోనే దాగి ఉంది. కారణం ఎవరు? కారణం ఎవరు? యేసు ప్రభు. ఆయన నమ్ముచున్న బిడ్డలు కూడా ఆ విధంగానే ఉంటారు. ఆయనను పూర్తిగా ఎవడైతే అర్థం చేసుకుంటాడో, ఎవడైతే ఆ ప్రభుని పూర్తిగా విశ్వసిస్తూ ఉంటాడో, ఇదిగో వాడు ప్రతి ఒక్కడు కూడా ఆయనలాగే జీవిస్తారు, ఆయన వలె జీవిస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా, ఇంకొక ఉదాహరణ చెప్తా. మీకు అందరికీ తెలిసినది ఒరిస్సా ప్రాంతంలో జరిగిన సంఘటన. 1999 జనవరి 22న జరిగిన సంఘటన. ఆస్ట్రేలియన్ మిషనరియన్ తనని తన 2 కుమారులని కూడా సజీవ దహనం చేశారు. ఏం చేశారు? సజీవ దహనం. బ్రతికి ఉన్న వాళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పంటి చేశారు. ముగ్గురు కూడా మరణించారు. ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క భార్యను ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతూ ఉన్నారు, అమ్మా, నీ భర్త, నీ 2 పిల్లలు, నువ్వు సమస్తాన్ని కోల్పోయావు కదా, మరి నీవు వారి మీద ఏ విధంగా రియాక్షన్ తీసుకుంటావు, వారిని ఏ విధంగా శిక్షిస్తావు, లేదా ఈ యొక్క ప్రభుత్వానికి ఏ విధంగా వారిని శిక్షించమని నువ్వు కోరుతావని వారు అడిగినప్పుడు ఆమె పలికిన మాట ఏంటి?
చెప్పండి. క్రీస్తే, నేను నమ్ముచున్న నా క్రీస్తే ఆయన అంతగా హింసించు వారిని, ఆయన అంతగా ఇబ్బంది పెట్టిన వారిని, ఏ పాపము చేయని వాడే ఈ లోకంలో ఉన్న వ్యక్తులను క్షమించాడు. పాపినైన నేను ఆ వ్యక్తులను క్షమించలేనా? ప్రియబిడ్డలారా, ఇదిగో ఈనాడు ఆ శిలువ నాథుడు, ఆ మహిమగిరి నాథుడి చెంతకు వచ్చాం. ఆ మహిమగిరి నాథుడి చెంతన నీవు నేను కూడా మరి ఈనాడు ఎక్కడి నుండి వెళ్ళాలి అంటే, ఆ మహిమను నీవు పొందాలి అంటే, మహిమతో నీ గృహాన్ని నువ్వు చేరాలి అంటే, ఇదిగో ఈనాడు నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఆయన దివ్య పాదాల చెంత మనలో ఉండే పగలు, మనలో ఉండే ద్వేషాలు, కక్షలు, ఇదిగో అటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నాడో, నీకెవడైతే వ్యతిరేకంగా ఉన్నాడో, ఇదిగో వారిని మన్నించి మరలా వెళ్ళు. ప్రభు ఒక వాక్కు పలుకుతున్నాడు. పీఠము చెంతకి నీవు వచ్చినప్పుడు నువ్వెలా ఉండాలి చెప్పాలి. పీఠము చెంతకి వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి? నీవెవరికైనా అన్యాయం చేస్తే, లేదా ఎవరి చేతన నీవు అన్యాయంగా బాధింపబడితే వెళ్ళి సఖ్యత పడి ఆ తిరిగి వచ్చి నీ కానుకను సమర్పింపము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అది మనలో ఉండాలి. ఈనాడు ఈ శ్రమల కాలములో అక్కడి నుండి పాదయాత్ర చేసుకుని వచ్చేసాం, నడుచుకుంటూ వచ్చేసాం. కొంతమంది జపాలు చెప్పుకుంటూ శిలువ మార్గాలు ధ్యానము చేస్తూ, లేదా 1000 స్తుతులు ధ్యానము చేసుకుంటూ వచ్చేసాం, ప్రభుని దర్శించేసాం. అయిపోలేదు ఎక్కడితో. నీవు వెళ్ళేటప్పుడు ఇదిగో ఆ మహిమగిరి నాథుని యొక్క మహిమను చూడగలగాలి. అది చూడాలి అంటే ఇదిగో ఆయన ఈనాడు నీకు నాకు నేర్పిస్తున్న గొప్ప గుణం ఏమిటి? క్షమించడం. అది చెయ్యాలి. అది చెయ్యకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని శిలువ మార్గాలు చెప్పినా, ఎంత వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా రెండవది, ఆయన మాటను ఆలకించాలి. ఎవరి మాట అమ్మా? ఎవరి మాట ఆలకించాలి? నీ పక్కోడి మాట. ఎవరి మాట ఆలకించాలి? యేసు ప్రభుని యొక్క మాట నీవు ఆలకించాలి. తాబోరు పర్వతముపై క్రీస్తు ప్రభువు ఏమి చెందాడు? దివ్య రూపాన్ని ధరించి ఉన్నాడు. ఆ దివ్య రూపము ధరించినప్పుడు, మహిమాగల శరీరాన్ని ప్రభువు దర్శించినప్పుడు, ఇదిగో ఒక వాణి పరలోకము నుండి వినిపిస్తుంది. ఆ వినిపిస్తున్న వాణి పలికిన మాట ఏంటి? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి, ఈయనను ఆలకించండి అని తెలియపరుస్తూ ఉంది. కానీ దురదృష్టకరం ఏమిటి అంటే, మనం చాలా మందివి రాజకీయ నాయకుల మాటలు శ్రద్ధగా ఆలకిస్తాం. ఫిలిం ఇండస్ట్రీస్ మాటలను చాలా జాగ్రత్తగా ఆలకిస్తాం. అంటే సినిమా ఫీల్డ్ చెందిన వ్యక్తుల యొక్క మాటలను చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటాం. ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకిస్తాం, ఏం మాట్లాడుతున్నాడా అని. అక్కడతో అయిపోదు అది. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడా, వాడు ఈ విధంగా చెప్పాడు, ఆ విధంగా చెప్పాడని కానీ అనేకమైన మాటలను కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా దేవుని సన్నిధానానికి వచ్చి, దేవుని సన్నిధానములో వాక్యమును ఆలకించి,
తిరిగి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుకున్నామా? ఆలోచన చేయండి. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. అనేక స్థలాలకు వెళ్ళి అనేకమైన విషయాల కోసం మరలా మాట్లాడుకుంటూ ఉంటామే. మరి దేవుని సన్నిధానానికి భక్తితో వస్తాం, విశ్వాసముతో వస్తాం. మరి అక్కడ చెప్పిన మాటలను మనం ఎందుకు మాట్లాడుకోలేకపోతూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు మాట్లాడటం లేదు? క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, దేవాలయాల చెంత దివ్య బలి పూజల యందు ఈ విధంగా ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని యొక్క మాటను ఆలకించాలని ఎంతో ఆతృతతో వస్తాం. కానీ దేవాలయంలో ఎలా కూర్చుంటాం? 2 కాళ్ళు సాపేస్తాం కదా. 2 కాళ్ళను ఇప్పుడు అనుకోకండి, చాలా మంది నడిచి వచ్చారు కాబట్టి అర్థం చేసుకుంటాం. పాపం చాలా మంది అలిసిపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 కాళ్ళు చాపు తీసుకొని కూర్చుంటాం. ఆవలింతలు తెగ తీస్తాం. మనకెందుకులే అన్నట్లుగా కూడా గుళ్ళో మనకుంటాం. ఇంకా అనేకమైన మాటలు, వ్యర్థ మాటలను మాట్లాడుకుంటూ ఉంటాం. ఫాదర్ గారు అక్కడ ప్రసంగం చెప్పుకుంటూ ఉంటారు, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకా యువతి యువకులు ముఖ్యంగా చేసేది ఏంటి? మొబైల్, సెల్ ఫోన్. ఇంకా కొంతమంది వాకింగ్ చెప్తే బయటికి వెళ్ళిపోతారు. నాకెందుకు ఈ సమయం నాకెందుకు అని ఎక్కడికి వెళ్ళిపోతాం? బయటికి వెళ్ళిపోతాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట ఆలకించాలా లేదా? గట్టిగా చెప్పాలి. దేవుని మాట ఆలకించాలా లేదా? మరి దేవాలయానికి వచ్చేది ఆయన మాట ఆలకించడానికి. మరి ఆయన మాట ఆలకించడానికి వచ్చిన నీవు మరి నీ కార్యాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తే మరి ఏ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇంకో మాట చెప్తాను, ఆడవాళ్ళు ఎవరు కూడా ఏమనుకోకండి. సాయంత్రం 6:30 గంటలకు మొదలవుతాయి. ఏంటి? సీరియల్స్. ఏ సీరియల్ అమ్మా? 6:30కు మొదలయ్యేది ఏంటి? మా అన్నయ్య అంటే ఎవరు అంటున్నారు? ఏ సీరియల్ అమ్మా? మా అన్నయ్య. అక్కడ నుండి 10 గంటల వరకు కూడా సీరియల్ చూస్తాం. 6:30 నుండి 10 గంటల వరకు కూడా అన్ని ఏ సీరియల్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాం. ఏ సీరియల్లోనైనా ఏ డైలాగ్ అయినా సరిగ్గా వినిపించకపోతే చాలా బాధపడిపోతాం కాదా? ఏ డైలాగులైనా సరిగ్గా ఆలకించలేకపోతే, లేదా కరెంట్, ఇంకా ముఖ్యం కరెంట్ పోతే ఇంకా ఆర్థిక చాలా దారుణంగా తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫాదర్ గారు అంటున్నారు, ఆ సమయంలో లైన్ మ్యాన్కి అసలు పాపం ఇంకా భరించలేని బాధ. ఫోన్ మీద ఫోన్ అడిగి వెళుతూనే ఉంటాయి. ఏ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకూడదు. మరి అందుకే ఎంతగా మనం అలవాటు పడిపోతున్నాము. కాబట్టి ఈ అనేకమైన యాప్లు వచ్చేసాయి. ఆ యాప్లో ముందుగానే మనకి ప్రదర్శించేస్తున్నారు అన్ని కూడా. చూడండి, ఎప్పుడైతే మనం ఇంతగా ఒక దానికి అలవాటు పడిపోతూ మన జీవితాన్ని వాటి మీదే ఉంచుకుంటే మనలను ఆ విధంగా ఇంకా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించరు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏది మిస్ అయినా బాధపడతాం. ఇంకా కొంతమంది ఉంటారు, మూవీలకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు. 2:30 గంటల సినిమా స్టార్టింగ్ పేరులతో సహా ఎండింగ్ వరకు కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్ని కూడా చెప్తారు. పాటలతో సహా, డైలాగులతో సహా, కామెడీతో సహా అన్ని కూడా తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని వాక్యం చెప్పమంటే నోరు పెగలదు అస్సలు. దైవ వాక్యాన్ని చెప్పమంటే, ఇదిగో ఈనాడు ప్రభు అంటున్నా, నా కుమారుని ఆలకించండి. ఇదిగో దైవ వాక్కు ద్వారా దేవాలయాల యందు, ప్రార్థన కూడికల యందు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతమంది
ఆయన మాట ఆలకిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రభుని చెంతకు వచ్చావు. ఇది ఆ శిలవనాథుడు, ఆ యొక్క మహిమగిరి నాథుడు ఆయన మాట ఆలకించమని మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఎంతమంది ఆయన మాట ఆలకిస్తూ ఉన్నారు? కాబట్టి ఆలోచన చేయి. ప్రభుని చెంతకు వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నామా, లేదా ప్రభుని చెంతకు వచ్చి ఆయన మాట నీవు నేను మనమందరము కూడా ఆలకిస్తూ ఉన్నామా లేదా అనేది ఆలకించాలి. ప్రియమిత్రులారా, ఆయన మాట ఆలకించలేకపోతే ఏమవుతాయి చెప్పండి? ప్రభువు చెప్పినట్లు ప్రభు మాట ప్రకారంగా మనం ఆలకించలేకపోతే మన జీవితాలు ఏమవుతాయి? నాశనం అయిపోతాయి. ప్రభు కారణం కాదు. ఎవడు కారణం? మనమే. మన జీవితానికి ఈ నాశనం అవ్వడానికి కారణం ప్రభు కాదు. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించాలనే కోరుతాడు, కానీ నాశనం చేసుకునేది మనమే, నీవు నేనే. మన జీవిత విధానము ద్వారానే దానిని నాశనము చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, మరి కాబట్టి ఏనాడు మరి ప్రత్యేకముగా ఇదిగో ఈ శిలువ నాథుని చెంత, మహిమగిరి నాథుని చెంతకు వచ్చాం. ఆ శిలువను ఆరాధిస్తూ ఉన్నాం. శిలువను మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. కారణం ఒకటే, ఆ శిలువ ద్వారా మాత్రమే మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కేవలం దేని ద్వారా వచ్చింది రక్షణ? శిలువ ద్వారా మాత్రమే. శిలువ ద్వారా మాత్రమే నీకు నిత్య జీవం వచ్చింది. శిలువ ద్వారా మాత్రమే ఇదిగో నీ జీవితంలో వెలుగు నింపబడుతూ ఉంది. శిలువ ద్వారా మాత్రమే నీకు మహిమ అనుగ్రహించబడుతూ ఉంది. మరి ఆ శిలువ చెంతకు వస్తున్న నీవు నేను కూడా ఆ ప్రభువు చెప్పే మాటలు, మొట్టమొదటిది అతి ముఖ్యమైనది క్షమాపణ, క్షమాగుణం, క్షమించే తత్వం. అది నీలో నాలో మనందరిలో ఉండాలి. రెండవది ఆయన చెప్పినట్లు మనం చేయాలి, ఆయన మాట ఆలకించాలి. ఈ రెండు మనము కనుక నిత్యము పాటిస్తూ చేస్తే మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుతాం, అనేకమైన దీవెనలు పొందుతాం, అనేకమైన అద్భుతాలను నీవు నేను మన జీవితాల్లో మన కుటుంబాల్లో పొందుతాం. కాబట్టి అటువంటి గొప్ప అదృష్టాన్ని, భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించమని ఈనాటి దివ్య బల పూజలో ప్రార్థిద్దాం. చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. అందరం కలిసి చక్కగా పాట పాడుకుందాం. ఆ పాట పాడిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుందాం. సిలువపై వ్రేలాడు నరులకై తుల్చు నజరేయుడు, ఆ దేవుడు చిందించిన ఈ జగతి సిలువపై వ్రేలాడు నిరపరాధి మౌనమోనికేనుడాయను, మాతృమూర్తి వేదనలే నిరపరాధి మౌనమోనికేనుడాయను, మాతృమూర్తి వేదనలే అపవాది అహంకారమణచివేశను, పగవారి పరదైసుకు ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు నన్నకై ఆ దేవుడు చిందించిన ఈ జగతిని విమోచించు, సిలువపై వ్రేలాడు కలువరిగిరి కన్నీళ్ళ కరిగిపోయెను, పాప జగతి పునాదులే నీళ్ళతో కరిగిపోయెను,
పాప జగతి లోకమంత చీకటిలో ఆవరించెను. శ్రీసురు తల వంచి కన్ను మూసెను. సిలువపై వేలాడు నరులకై ఆ దేవుడు చూడాల్సిన ఈ జగతిని మోసించు జోడించండి. మన ఉద్దేశాలు తలంపులన్నింటి కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, నువ్వు స్థాపించిన ఐక్య సందర్భాల్సినటువంటి పాపవారిని నా తనను దీవించి ఈ ఆత్మాభిషేకముతో నడిపించి పిలించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. పౌరు పరిపాలనపై ఎన్నుకున్న నాయకులను దేశ రాష్ట్ర నాయకులు ఆశీర్వదిస్తూ మీ ఆత్మాభిషేకం నడిపిస్తూ దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. బిడ్డను నేర్పిస్తుండగా ప్రభావ దీవించి ఆశీర్వదించండి. తనకులను ఉద్దేశం నేర్పిస్తుండగా కుటుంబంలో ఆటగా తొలగిస్తూ నీ ఆశీర్వాదం కోసం చూసిన బిడ్డలను దీవించి బలపరిచింది దేవా. మా కుటుంబాల్లో ఇబ్బందులను సమస్య తొలగిస్తూ నీ యొక్క దీవెనతో నింపమని ఓ ప్రభావ మేము చేయ ప్రార్థన ఆలకించండి. చేతులు జోడించుకోవాలని నడుచుకుని మన వ్యక్తిగత కుటుంబ అవసరాలకి ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, మేము ఇప్పుడు విన్నవించిన విన్నపములను మా మనసులో ఉన్న కోరికలను ప్రత్యేకంగా ఆలకించి దీవించండి. మా అందరికీ ఆయుర ఆరోగ్యాలను ఇవ్వండి. మా కుటుంబాలను దీవించండి. మీ దివ్య ఆశీస్సులను, మీ మహిమ కిరణాలను మా అందరిపైన ప్రసరింపచేసి మాకు స్వస్థతను, ఆరోగ్యమును, ఆనందమును ప్రసాదించి దీవించండి. మా హృదయ కోరికలని నెరవేర్చండి. ఈ మనవలు మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. అర్పణ పాట పాడతారు. సమర్పించగా సకలము దైవమిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము దైవం నిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. దైవేచ్ఛయను తలచి చేసిన దందయను దైవేచ్ఛయే మాతం కాదని తెలుసుకొను. సంపాదనంతయు నిజమని తలచినను సంతోషమీయదు గుర్తించు మనసునకు. నేడైనను నీ వెరుగుము స్వార్థం ఇకనైన విడనాడము. మోక్షపు మార్గాన పయనించుము. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము దైవమిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. మన సంగ
దేశమందరూ నీవిచ్చు అర్పణతో చేకొనరు నీ బలిని ఏమాత్రం మన ప్రభువు నేనను సమాధానము ప్రేమానురాగం చూపించము ముదమాయ బలిని అర్పించము సమర్పణకు సమయమైనది సమర్పించగా సకలము దైవం నిన్నేమి అడిగిన ఇవ్వనే సిద్ధమై ఉండుమాయెప్పుడు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తులకు పోయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఆమేన్. ఓ ప్రభువా, మేము ఈ అర్పణములను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారి ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందు మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున ప్రభువునా మమునా మౌనతమునా ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్య నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా ఉడుమల బాల మేతలను మమ్మల్ని అందరినీ మీ ప్రేమ యందు పరిపాలన చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రతి ఒక్కరము కూడా భక్తి శ్రద్ధలతో ఆ ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన 2 చేతులను పైకెత్తి, శివులో ప్రభు మన కోసము ఆయన మరణించున్నారు. ఆయన త్యాగాన్ని,
ఆయన యొక్క ప్రేమను గుర్తిస్తూ ప్రతి ఒక్కరము కూడా 2 చేతులను పైకెత్తి భక్తి శ్రద్ధలతో మనం యొక్క పరలోక ప్రార్థనను జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యవ్వన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడులో రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప పరిహారార్థము సిలువలో మరణించినటువంటి క్రీస్తు ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడినటువంటి మనమందరము ధన్యులము. ప్రభువా, మీరునంత ప్రవేశించిన పాత్రను కాను, మీరు ఒక మార్పుడికి నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ నస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు శ్రేణి సకల మేళల స్వరూపుల ఎంటువని సకల వస్తువుల కంటే ముఖంగా ప్రేమించిన మీకు మా పాపం చేత ద్రోహం చేసిన దుఃఖపడుతున్నాను స్వామి, మహత్వ మనసుపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపలను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమెన్. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవ వృక్ష ఫలము నీవయ్యా, ఆ జీవ వృక్ష ఫలము నీ సప్రసాదమై నిలవెలసినదయ్యా. ఆ జీవ వృక్ష ఫలము పెరిగే జీవ జీవవృక్ష ఫలము నీ సప్రసాదమై నిలవెలసినదయ్యా. ఆ జీవవృక్ష ఫలములకు ఇచ్చిన యేసయ్యా.
వందనం దివ్య సర్వప్రసాద ప్రభువా వందనం వందనం దివ్య సర్వప్రసాద ప్రభువా వందనం దేవుని ఉద్యానవనమును పెరిగే జీవవృక్ష ఫలము నీవయ్యా భూమికి వచ్చి నా పాపములన్నీ పరిహరించిన దేవా భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా దేవుని ఉద్యానవనమున కలిగే జీవవృక్ష ఫలము నీవయ్యా సర్వపడిన మా హృదయము దేవుని ప్రియసుతుడైన దేవా సర్వపడిన మా హృదయము దేవుని ప్రియసుతుడైన దేవా వారి పూర్ణ మనుగాయిన చలము వారి పూర్ణ మనుగాయిన చలము దివ్య భోజనము జీవరించితివా దివ్య భోజనము జీవరించితివా దివ్య ప్రసాద ప్రభువా దివ్య ప్రసాద ప్రభువా దివ్య ప్రసాద ప్రభువా దివ్య ప్రసాద ప్రభువా ఇంకో పాట భజన గీతం నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. తిరుగు పట్టని రాజా రాజులో చోటుందయ్యా. దివ్య ప్రసారమై రాజా రాజులో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. తిరుగు పట్టని రాజా రాజులో చోటుందయ్యా. దివ్య ప్రసారమై మాయోనికి రాజా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. బదులుకొని పలుకు తగ్గుతున్నా, నీ స్వరమును వినకుండా
తలుపు తెరవకుండా గౌరవ నిలుచుంది తలుపు తప్పుచున్నా నీ స్వరమును వినకుండా తలుపు తెరవకుండా ఎంతో ప్రేమతో ఎంతో మాతో నివసించి ఉదయించాలని ద్వారము పైకి నిలుచుంచిన దేవా రావా దేవా రావా రాజులో చూస్తుందయ్యా నీకు మాత్రమే చాటు ఉండగా నీకు పట్టని భాష రాజులో చూస్తుందయ్యా ప్రసాదమై నాయానికి రావా రావా దేవా రావా రాజులో చూస్తుందయ్యా నీకు మాత్రమే చాటు ఉండగా నీకు పట్టని భాష రాజులో చూస్తుందయ్యా ప్రసాదమై నాయానికి రావా. నేను పాట పాడతాను తెలిసి నవ్వుకుంటారని. యేసు వందనా, తండ్రి వందనా, వందనా. పిల్లలు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. పిల్లలు చిన్న పిల్లలు అందరూ బిలో 50యా? 15. అక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు జాగ్రత్తగా అటు వెళ్ళిపోవాలి, అక్కడే భోజనం పెడతారు. ఏంటి మీరే ఐస్ క్రీమ్ బళ్ళు, ఆటోలు, నా కారు కూడా తీసేస్తున్నారు అంటే మీరు అందరూ అక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. పెద్దలు అక్కడ మన సంఘ పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ముందు అక్కడి నుంచి ఖాళీ చేయించండి, ఎందుకంటే అక్కడే భోజనాలు, స్థలం అక్కడే. దయచేసి నా మాట వినాలి. ఆ పని చేయాలి. ముందు కుల్ఫీలు ఇప్పిస్తాను, తర్వాత కుల్ఫీ అనే కావాలి మీకు అందరికీ, ఇప్పిద్దాం తర్వాత. ముందు వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత. ఫాదర్ గారు ఒకసారి అలా చూడండి, వాళ్ళు తగిలిసి వచ్చిండి వాళ్ళందరినీ. మన మాట వినరాలి. ఇప్పుడు అక్కడే భోజనాలు, అది ఇరుగ్గా ఉంటుంది, దయచేసి చెప్పిన మాట వినాలి. ఇటు వెళ్ళిపో, లేకపోతే అటు వెళ్ళిపో, కానీ అక్కడ ఉండకండి. వద్దులే. ఇంకా ఇంకొక ఐస్ బండి ఉంది అక్కడ, ఈయన మన ఊరు ఆయన కాదు, అక్కడ ఇంకొక బండి, ఆటోలు అన్ని తీసేయాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. భోజనాన్ని ఇక్కడికే తెచ్చి పెట్టాను, అందుకే సహృదయంతో వాళ్ళందరూ కొట్లోలు కూడా వీలైతే ఇక్కడ ఎవరన్నా ఖాళీ చేసేయాలి. తర్వాత మిమ్మల్ని తొక్కేసి మీ వస్తువులు పోతే మీరు బాధపడతారు. దూరంగా పెట్టుకోండి. యేసు వందన, తండ్రి వందన, ఆత్మదేవా వందన. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. ఆ పాట పాడుతుండగా చిన్నపిల్లలందరూ వెళ్ళిపోండి. చిన్నపిల్లలు అన్నా, పెద్దోళ్ళు కాదు. పెద్దలకి ఎవరికి పెట్టకండి, చిన్నపిల్లలందరూ ముందు వెళ్ళండి, మీకు ఇచ్చిన గౌరవం. వెళ్ళిపోండి చక్కగా. చిన్నారి పిల్లలందరూ గౌరవంగా పెట్టండి. మన పిల్లలు వెళ్ళండి, మన వీరులు కూడా వెళ్ళండి. మన ఊరి పిల్లలు కూడా, చిన్న పిల్లలందరూ వెళ్ళిపోండి. చిన్నపిల్లలు లైన్ మీద వెళ్ళాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ వయసు పిల్లలే చిన్నపిల్లలు, మరి 30-40 దాటిపోయిన కాదు. ఆ పెద్ద వీధి నుంచి వచ్చిన, నికోలస్ నుంచి వచ్చిన పిల్లలకు భోజనం పెట్టకండి, వాళ్ళు పూజలు చూడలేదు. ఎదవాళ్ళందరూ ఊరి మీద తిరుగుతారు తుపాకి. ఆ నాయుడు గాడు వీళ్ళందరూ అలా శికారులే, ఏ చెట్టు దగ్గర కాయ దొరుకుతుందని. విశ్వా ఉందనా. అక్కడ పెద్దలు చూడండి, చిన్నపిల్లలందరికీ ముందు పెట్టండి. ఇప్పుడు ఎవరికి భోజనం పెట్టకండి పెద్దలకి, అక్కడ స్థలం తక్కువ కాబట్టి మళ్ళా పిల్లలందరినీ తొక్కేస్తారు, మళ్ళీ వాళ్ళకి అవకాశం కుదరదు. అంతలో మనం ఒక చిన్న పాట పాడుకుని మిగతా పూజ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఏదో ఒక పాట చెప్పండి, అందరికీ వచ్చింది. అది నేనే పాడతాను, ఏదో ఒక చెప్పండి పాట. ఎన్నిసార్లు విశ్వా ఉందనా. అందరూ చక్కగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి పాట పాడుకుందాం. సమయం పెద్ద అయిపోలేదు, 1 గంట. మీరందరూ 2 గంటలకు తింటారని తెలుసు, మరి నేను ఇప్పుడు వాక్యం చెప్తాను. తినరా మీరందరూ 2 గంటలకే తినాలి ఈరోజు, ముందు తినకూడదు.
తీగా ఏ పాట వస్తే ఆ పాటే మా ఫేవరెట్ పాడేస్తాను లేకపోతే నా హృదయపు కోవెలలో మీకు వచ్చు కదా, మీకు అందరికి వచ్చిందా? ఆ పాడదా, చేతులు జోడించండమ్మా. లేకపోతే దాని మీద ఉన్న పాట పాడదా? 621వ పాట మన హృదయంలోనికి వచ్చిన ప్రభువుని ఆరాధన చేస్తూ ఈ యొక్క గీతాన్ని ఆలపించుకుందాం. నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, 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 రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, 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 యేసయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, భయపడకుని భయపడకుని పలికిన దేవుడవు, భయపడి భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభువు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభువు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభువు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభువు, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, ఏ క్షణమున
పిలిచిన పలికే దేవుడవు ఈ క్షణమున పిలిచిన పలికే దేవుడవు ఆకాశము తారని కాపాడే ప్రభుడవు ఆకాశము తారని కాపాడే ప్రభుడవు ఈ క్షణమున పిలిచిన పలికే దేవుడవు ఈ క్షణమున పిలిచిన పలికే దేవుడవు ఆకాశము తారని కాపాడే ప్రభుడవు ఆకాశము తారని కాపాడే ప్రభుడవు రామయ్యా నా ఉనిలోని అవిసుందరామయ్యా రామయ్యా నా ఉనిలోని అవిసుందరామయ్యా రామయ్యా నా ఉనిలోని అవిసుందరామయ్యా రామయ్యా నా ఉనిలోని అవిసుందరామయ్యా యేసయ్యా నా మెస్సయ్యా యేసయ్యా నా మెస్సయ్యా నా హృదయ భారము చింత నిరతియున్న యేసయ్యా నా హృదయ భారము చింత నిరతియున్న యేసయ్యా నా హృదయ భారము చింత నా హృదయ భారము చింత తట్టుచున్న యేసయ్యా వందనం స్వావందనం తండ్రి వందనం తండ్రి వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం స్వస్తుతి స్వాస్తుతి తండ్రి స్తుతి తండ్రి స్తుతి ఆత్మదేవా స్తుతి ఆత్మదేవా స్తుతి త్రియేక దేవా స్తుతి త్రియేక దేవా స్తుతి నేను మహిమగిరి నాదునికి అంటాను, మీరు జై పాక ఎగిరిపోవాలి. ఓకేనా? మహిమగిరి నాదునికి జై జై. ఓకేనా? మరొకసారి 3 సార్లు చెప్దాం. చాలా మన ప్రభువుకు మన మహిమ పరుస్తూ చెప్దాం. మహిమగిరి నాదునికి జై, మహిమగిరి నాదునికి జై, మహిమగిరి నాదునికి జై. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన తదుపరి కార్యక్రమం, మనము అడగగానే కోరగానే మన కొరకు ప్రార్థించమని, మనల్ని దీవించమని, మనకు కావలసిన వరాలు అనుగ్రహాలు దయచేయటానికి, ప్రార్థన చేయటానికి మనం పిలిచిన తోడనే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ సమావేశమైనటువంటి మన ప్రీతమ గురువులు రాయప్ప ఫాదర్ గారు పాచిపెంట నుంచి, ఈరోజు శుక్రవారం శనివారం అందరికీ పనిపాట్లు ఉంటాయి. రేపు ఆదివారానికి సిద్ధపడటం కార్యక్రమాలు, కానీ మన మాటను గౌరవించి మన కొరకు ప్రార్థించడానికి సమయం కేటాయించి వచ్చినందులకు, చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి మనల్ని దీవించినందులకు, సహృదయాన్ని ప్రదర్శించినందులకు ఫాదర్ గారికి మీ తరపున, నా తరపున మరియు గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా వాక్య పరిచర్య ఫాదర్ మరిదాస్ గారు ఉదయం 10 గంటలకే వచ్చారు, మీరే లేటుగా వచ్చారు, అందుకే వాక్యం లేటుగా ప్రారంభించడం జరిగింది. అయితే ఫాదర్ గారు కూడా ఆయన విచారంలో ఆయనకు కొలలైన కార్యక్రమాలు ఉంటాయి, చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ మనం ఆహ్వానించిన తర్వాత మన మాట మీద గౌరవం ఉంచి మన కొరకు ప్రార్థించడానికి కష్టమైన దూరమైన ఇష్టంగా మన మధ్యకు ఏం చేసి వచ్చి సిలువ విలువ గురించి చక్కగా వివరించి చెప్పారు. మనకు ఆ సిలువ తెచ్చినటువంటి విజయం గురించి వివరించారు. మరి ఆ ఫాదర్ గారికి కూడా మీ తరపున, నా తరపున, మన ఈ గ్రామం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నారు మరి ఫాదర్ గారు. మరి అదేవిధంగా
పుణ్యక్షేత్ర డైరెక్టర్, యేసు దివ్యకారుణ్య పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ గారు, సైమన్ ఫాదర్ గారు మన మీద ఉన్నటువంటి అభిమానంతో మనందరి కొరకు ప్రార్థించి మనల్ని దీవించడానికి, మనకు సహాయ సహకారాలు అందించడానికి సహృదయంతో, మంచి మనసుతో, పుణ్యక్షేత్రంలో ఎన్నో పనులు ఉంటాయి, ఖాళీ ఉండదు ఫాదర్ గారికి కదా, కానీ ఖాళీ చేసుకుని చూసుకొని మన దగ్గరకు వచ్చి మనకు సహాయం అందించినందులకు ఫాదర్ గారికి మీ అందరి తరపున, ఈ గ్రామం తరపున, నా తరపున హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన సహాయక విచారణకర్తలు ప్రేమ్ కుమార్ ఫాదర్ గారు నిన్న ఆ మొన్న ఇలాగ అనేక రోజులు ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేసి వచ్చి ఏర్పాట్లు చూసి బాధ్యతలు నిర్వర్తించారు. అనేకమైన పనిపాట్లలో నాకు తోడ్పాటుగా సహాయంగా ఉన్నారు. మరి నాటి కార్యక్రమానికి ఈ విధంగా జరగడానికి ఆయన కూడా తనదైనటువంటి సహాయం మనకు అందించారు. కాబట్టి మన సహాయక విచారణకర్తలకు మీ అందరి తరపున, ఈ గ్రామం తరపున, నా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన డీకన్ బ్రదర్ గారు నేను వైజాగ్లో ఉండిపోయారు. ఈరోజు రారేమో అనుకున్నాను, కానీ వెళ్ళిపోమన్నారట బిషప్ గారు. వెళ్ళిపో సాలూరు, మరలా పిలుస్తాను రా అని చెప్పారట. కాబట్టి ఆర్డినేషన్, అదే గురు పట్టాభిషేక డేట్ కనుక్కోవడం కోసం వెళ్ళారు, కానీ కుదరలేదు, ముహూర్తం వచ్చారు, మరలా వెళ్తారు. కాబట్టి ఆయన కూడా కష్టమైన, కావాలంటే సాయంత్రంకో రావచ్చు, ఆయన పని అన్ని చూసుకొని చక్కబెట్టుకొని, కానీ బాధ్యత గుర్తించి మన మధ్యకు వచ్చి మనకు అనేకమైనటువంటి సహాయ సహకారాలు, ప్రార్థనలు, పూజా కార్యక్రమంలో పాల్గొని మనకు సహాయపడినందుకు మనకు మన డీకన్ బ్రదర్ గారు పవన్ గారికి మీ తరపున, నా తరపున, సంఘం తరపున హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సందర్భంలో ఈరోజు గాయక బృందం వారు, మన పెద్దవీధి గాయక బృందం, మేరీ మాత గాయక బృందం చాలా చక్కగా కొన్ని పాటలైనా పాడగలిగారు సమయానుకూలంగా. మరి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటానికి వారు తమదైనటువంటి శైలిలో చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించే విధంగా మనకు తోడ్పడినందుకు మన మేరీ మాత గాయక బృందం వారికి, మరియు వారికి సహాయపడిన ఐసక్ ప్యాడ్స్ మ్యూజిక్ వాయించాడు, ఆ అబ్బాయికి నా తరపున, సంఘం తరపున, మరియు మీ అందరి తరపున వారందరికీ హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సంతోషం. మరి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు చివరిలో చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామస్తులు. మేము కొద్దిగా సలహాలు ఇస్తాం, ఏదో నాకు కలిగింది నేను ఇస్తాను, మిగతాదంతా కూడా వాళ్ళే చేసి పెట్టాలి. కుర్చీలు ఇవ్వగలిగాను, స్టేజ్ ఇవ్వగలిగాను, లేకపోతే కొంత డబ్బు వాళ్ళకి ఇవ్వగలిగాను. బట్ ఈ పనిపాట్లన్నీ కూడా వాళ్ళే బాధ్యతగా చేస్తారు, చేసుకుంటారు. ఓన్లీ మనం సలహాలు చెప్పాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పటం వరకు మాత్రమే. కాబట్టి అలా మన మాటకు గౌరవించి గ్రామస్తులు, ఒకవేళ వాళ్ళు పూజకు రాలేకపోయారేమో, మీరు చూసుంటారు, భోజనాలు మోయటం, భోజనాలు వండటం, పనిపాట్లు చేయటం అంతా కూడా చాలా బాధ్యతతో కూడిన పని. నేను వచ్చి ఇప్పుడు 5వ సంవత్సరం కదా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చాలా ఘనంగా ఏర్పాట్లన్నీ జరిగాయి. అక్కడ 2 సంవత్సరాలు చేశాం కదా, 2 సంవత్సరాలు ఎక్క, ఒక సంవత్సరం కరోనాలే, పండుగ లేదు. కాబట్టి 5 సంవత్సరాలు ఒక్కొక్క విధంగా చాలా ఘనంగా నా మాట ఆలకించి గ్రామస్తులు నాకు చాలా గౌరవం ఇచ్చి, నా మాటకు విలువిచ్చి ఒక గురువుగా ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు. కాబట్టి గ్రామ ప్రజలు, ఉపదేశి రాయప్ప, సంఘ పెద్దలు రాయప్ప మరియు ఇతరులు, మరియు అబ్బాయిలు మరియు స్త్రీలు, చిన్నారి బిడ్డలు, అనేక మంది అనేకమైన పనిపాట్లు చేశారు. వారందరికీ హృదయపూర్వకంగా మీరు చాలా గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేయాల్సిందిగా మనం చూస్తున్నాం. ఇంకొక నిమిషం గట్టిగా మరి నాటి కార్యక్రమానికి అనేక మంది ధర్మదాతలు కూడా ముందుకు వచ్చారు. నేను సాలూరు గురించి చెప్పట్లేదు, ఈ గ్రామంలో మరి వాళ్ళకి ఆ దేవుడు ఆ ప్రేరణ ఇచ్చాడు. గత సంవత్సరాల్లో అయితే మేము మీటింగులో
ఎవరు ఏంటి అనుకునేవాళ్ళు. మొన్న నేను ఒక శనివారం సాయంత్రం చింతగడ ఆనందరావు మాస్టర్ గారి ఇంటి దగ్గర ప్రార్థన రోజు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే వాళ్ళు తిరిగి నాకు చెప్పారు, మేము ఇది చేస్తాం, నాది ఇది స్పాన్సరు, అన్ని వాళ్ళే బాధ్యత పడ్డారు. మరి నేనేమైనా, మరి నాకున్నటువంటి మంచితనం నేను చాటి చెప్పుకోవాలి కదా. నేనేమైనా పంపించాలంటే మీ బియ్యం మాకేం వద్దు, మేము పెట్టుకుంటాం అని వాళ్ళే ఆ యొక్క ముందుకు వచ్చి చేశారు ఈ సంవత్సరం. అంటే గత సంవత్సరాలు చేయలేదని కాదు, నేను ఎంతో కొంత సహాయం చేసేవాడిని. కానీ ఈ సంవత్సరం పూర్తిగా మీ సహాయం చెయ్యొద్దు, మేమే అన్ని సాధిస్తామని ముందుకు వచ్చి మీకు అందరికీ పులిహార, కూర మరియు సాంబారు ఇతరవన్నీ ఏర్పాటు చేశారు సంఘ పెద్దలే. కాబట్టి సంఘస్థులు చాలా సహృదయంతో ఏర్పాట్లు చేసినందుకు మరొకసారి సంఘ పెద్దలకు, సంఘానికి, చిన్నారి బిడ్డలకు, యువతి యువకులకు, బాలబాలికలకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. కానీ అక్కడ ఉన్నవాళ్ళు మీరు అన్నం పట్టుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. హలో, అక్కడ అన్నం పట్టేసి దూరంగా వెళ్ళిపోండి ప్లేట్లు పట్టుకొని. పెద్దలు ఆల్రెడీ ప్రారంభించాలండి, చూస్తున్నాను. లోపల కూడా కొన్ని ప్లేట్లు తీసుకొచ్చారు, సంతోషమే, చెయ్యండి. నా ఆలోచన అంతా కూడా అక్కడ తోపులాట జరగకూడదని అలాగా నెమ్మదిగా కొంతమందిని పంపించాను. నిల్చోండి, చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఇంకెవరినైనా నేను మర్చిపోయినా? ఈ కార్యక్రమం నిమిత్తమే చింతగడ జగదీష్, జ్యోతి, అమిత్ హని వారి కుటుంబం కూడా 1000 రూపాయలు కానుక ఇచ్చారు. మన పెద్ద వీధి నుంచి ఆల్రెడీ మీకు పూజకు ముందే చదివాను. కాకర లావణ్య, ప్రసన్న వాళ్ళకు 5000 రూపాయలు. చింతగడ ప్రసాదు, మంజుల వీణ, అఖిల, అజిత్ వారు కూడా 1000 రూపాయలు ఈ విధంగా కానుక ఇచ్చారు. దేవుడు వారందరినీ దీవించాలని ప్రార్థన చేద్దాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ విచారణకర్తలకు, అదేవిధంగా దివ్య బలి పూజ సమర్పించడానికి మాకు ఈ యొక్క ప్రాముఖ్యతనిచ్చి ఈ యొక్క పూజను సమర్పించే అవకాశం ఇచ్చినందులకు మీ విచారణకర్తకు, మీ సహాయ విచారణకర్తకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఫాదర్లో ఉన్న ఒక గుణాన్ని ఇప్పుడిప్పుడే కనిపెట్టి చెప్పడం జరుగుతుంది. ఆయనలో తండ్రి స్వభావం ఎక్కువ. నాకు తండ్రి అవుతారులేండి ఒక్కొక్కసారి. సో కానీ ఆయనలో ఉన్న తండ్రి స్వభావం ఏంటంటే, చిన్నపిల్లలు కొంతమంది ఆయనతో పాటు నడిచి వచ్చారు, పాదయాత్రకు కూడా చాలా వచ్చారు. చూసారు ఆయన, వాళ్ళని చూసి చాలా అలసిపోయి వచ్చారు కదా అని ఆలోచన చేసి వాళ్ళకి ముందుగానే భోజనం పెట్టాలి, లేకపోతే ఇంకా టైం వేస్ట్ అవుతుంది లేదా ఆకలితో ఉంటారని ఆశించారు. అది తండ్రి స్వభావం. ముందుగానే పిల్లలకు భోజనము పెట్టాలి. మరి ఆయన మీ తండ్రి, అందరికీ తండ్రి, ఆయన విచారణలో ఉన్న బిడ్డలందరికీ తండ్రి కాబట్టి మరి ఆయనలో ఉన్నటువంటి యొక్క మంచి సుగుణాన్ని ఇంకా అందిపుచ్చుకొనడానికి దేవుడు ఇంకా ఆయనకు సహాయపడాలని మీ వంతు ప్రార్థన కూడా చేయమని కోరుతూ ఉన్నాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతులైన నీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మరణము చేయొచ్చు, నీకు ప్రీతి పాత్రులముగా జీవించుచు నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారినిగా మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి, మన సంఘ పెద్దలు చిన్న సన్మానం చేస్తారు. కూర్చోండి. ఆకలిగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వెళ్తూ ఉండండి. అక్కడ తోపులాట అవుతుందని ఆపాను, కంగారేం లేదు. రండి, సంఘ పెద్దలు సన్మానం చేస్తారు. అందరికీ భోజనాలు ఉంటాయి. మీరు సాయంత్రం 6 గంటల వరకు కూడా భోజనం చేయొచ్చు. భోజనం ఉంది, కంగారు ఏం పడిపోవద్దు. చాలా ఉండారు, వాళ్ళు చాలా చక్కగా ప్రిపేర్ చేశారు.
అత్యవసరం అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు అలాగా వెళ్ళి తినండి, నేను వద్దంటలేదు. తోపులాట అవుతాదని చెప్పి ఆపానా. రండి. మన సంఘ పెద్దలు ఇప్పుడు సహృదయంతో మన మాట మన్నించి వచ్చినటువంటి మన రాయ్ ఫాదర్ గారికి మొట్టమొదటిగా దుస్సాలుబాతోను పుష్పగుచ్చముతోను మరియు చిన్న కానుకతోను వారిని సన్మానిస్తారు. ఇటు రండి. అందరూ అటుపక్క ఇటుపక్క నిలబడండి. సాలు ముందు కప్పండి. రాయ్ ఫాదర్ గారు చెప్పట్లు గట్టిగా. రండి. నిలబడే. దగ్గర అలాగే మన మరిదాస్ ఫాదర్ గారు మనకు వాక్య పరిచర్య చేశారు, మనలందరినీ దీవించారు, ప్రార్థన చేశారు. ఫాదర్ గారికి కూడా ఒక దుస్సాలువతోను మరియు పుష్పగుచ్చం ఇచ్చి వారిని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరే సంఘ పెద్దలే. చప్పట్లు. మన సైమన్ ఫాదర్ గారు పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు, వారిని కూడా సంఘ పెద్దలు సాలువాతోను పుష్పగుచ్చముతోను గౌరవించి సన్మానిస్తారు. చక్కగా చెప్పండి కూడా అందరూ. చిన్న ఫాదర్ గారు ఎక్కడున్నా రావాలమ్మా. చిన్న ఫాదర్ గారు చివరి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత గ్రామస్తులు ఆడవాళ్ళందరూ ఇక్కడ ఉంటే పెద్ద వీధి వాళ్ళు కూడా మీతో పాటు దింస వేస్తారట అని చెప్పారు నాకు చాలా మంది. సో మరలా మన ఊరు రారు కదా, ఆడవాళ్ళందరూ ఉండి వాళ్ళకి డాన్స్ వాళ్ళతో పాటు చేద్దురు. మరి చిన్న ఫాదర్ గారు కూడా సంఘపేదలు, అయ్యా సంఘపేదలు చిన్న ఫాదర్ గారికి అది లెక్క. ఫాదర్ గారికి మ్యూజిక్ మార్చే చాలా సంతోషం. ఓకే, ఫాదర్ గారి చివరి